అందరికీ నమస్కారం. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురు గారు ఉన్నారు. జూలై నెలలో ద్వాదశ రాశుల వారందరికీ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలియజేయండి. ముందుగా ఈ నెల గ్రహస్థితి ఏ విధంగా ఉంది గురుగారు? తప్పకుండా అమ్మా. అందరిలాగా అందరి లెక్క అనేటువంటిది ఉండదు. నేను ఒకటే చెప్తున్నాను, నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది ఇది ఒక బ్రాండ్. అది నన్ను కలవాలి అంటే వాళ్ళ అదృష్టవంతులై ఉండాలి. అది ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఏదో బాగా లేనిది బాగుంది అని చెప్పడం, బాగున్నది బాగా లేనిది అని చెప్పడం నాకు అనవసరము. సో వాస్తవానికి దగ్గరగా చెప్తాను అంతే. సో నిన్న కూడా డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆయన తను వచ్చి తను ఎంత షాక్ అయిందంటే తన జీవితంలో జరిగినటువంటి సంఘటనతో సహా తనకు పోలీస్ కేసు అయినటువంటి విషయం కానీ, తనకు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కానీ, గత కొన్ని రోజుల నుంచి ఏ విధంగా ఉందనేటువంటి విషయం కానీ ప్రతిదీ పిన్ టు పిన్ ఆయన చెప్పకముందే నేను చెప్పే వరకు ఆయన పూర్తి షాక్ అయిపోయాడు ఆయన. సో మన దగ్గరకు వచ్చే అపాయింట్మెంట్స్ అందరూ అలానే అంతే 100%. అది వారు అదృష్టవంతులు. అంతే. నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది వట్టి విషయం కాదు. సో 2026 జూలై నెల అంటే మొదటి ఆంగ్ల సంవత్సరంలో 6 నెలలు పూర్తయిపోయినవి. మరి ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి మిగిలినటువంటి 6 నెలలు ఉన్నవి. ఇందులో జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబరు ఈ 6 నెలలు కూడా కంప్లీట్ గా కూడా మనకు రాహు పరిపాలించేటువంటి పరిస్థితి, గురువు పరిపాలించేటువంటి పరిస్థితి. గురువు ఆగస్టు 4వ తారీఖు రోజు నాడు మనకు పుష్యమి నక్షత్రానికి రావడం ద్వారా ఎవరికైతే బాగా లేవు, ఇబ్బందులు ఉన్నాయో అప్పటి నుంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటవి. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క జూలై నెలలో శనైశ్వరుడు వక్ర దృష్టి వెళ్తున్నాడు. 24వ తారీఖు వక్ర దృష్టి తను ఉన్నటువంటి మీనం నుండి కుంభాన్ని చూస్తున్నాడు. అదేవిధంగా ఈ శనైశ్వరునికి ఒక సపరేట్ దృష్టి ఉంటుంది, అంటే ఎక్స్ట్రా లుక్స్ 1, 3, 7, 10 ఈ లుక్స్ అన్ని చూస్తాడు బ్యాక్ సైడ్ వక్ర దృష్టి ద్వారా. ఇక అదేవిధంగా గురుడు, సూర్యుడు కలవబోతున్నారు. ఈ శుక్రగ్రహము పోయి కేతుతో కలుస్తున్నది ఈ యొక్క జూలై నెలలో. సో అదేవిధంగా బుధుడు కూడా వక్ర దృష్టికి వెళ్తున్నాడు. కర్కాటకంలో ఉన్న బుధ గ్రహము ఈ యొక్క మిథునాన్ని వక్ర దృష్టితో చూడడం ద్వారా మరి ద్వాదశ రాశులలో ఎవరికి ఏ విధంగా ఉండబోతున్నది, ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి పెను సంచలనాలు ఉండబోతున్నవి. భూకంపాలు కావచ్చును, తుఫాన్లు కావచ్చును, భారీ వరదలు కావచ్చును, కొండ చర్యలు విరిగేటువంటి పరిస్థితులు కావచ్చును. ఈ మనకు సైనికులు ఉంటారు, సైనికులకు సంబంధించినటువంటి వార్తలు అధికంగా మనము వినేటువంటి పరిస్థితి ఉంటుంది తరచూ కూడా. సో తెలుగు రాష్ట్రాలు కావచ్చును, మిగిలిన రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నమెంట్స్లలో కొంత వాదనలు ఉండే పరిస్థితులు, అదేవిధంగా కొంతమేర ఒక పెద్ద పార్టీ రిలేటెడ్ వారు కొంత డౌన్ఫాల్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నవి. ఇక సినీ ఇండస్ట్రీలో చూసుకున్నట్టయితే రాబోయే 6 నెలలలో పెను సంచలనాలు అంటే మరీ ముఖ్యంగా ఒక పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి ఒక డైరెక్టర్ ఇంట్లో ఒక విషాదం కావచ్చును, అదేవిధంగా ఒక మంచి ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడు వచ్చినటువంటి ఒక హీరోయిన్కు కొంత పర్సనల్ విషయాలు కొన్ని బయటికి వచ్చేటువంటి పరిస్థితులు కావచ్చును. ఇలాంటివి చాలా అద్భుతమైనటువంటివి, కొన్ని ప్లస్లు ఉన్నవి, కొన్ని మైనస్లు ఉన్నవి. సో ఓవరాల్గా ద్వాదశ రాశులకు ఇప్పుడు ఇక్కడ మనం చెప్పేది గోచార ఫలితాలు. గ్రహచారము, గోచారము రెండు కూడా 2 కళ్ళ లాంటివి. సో మేషము నుండి మీనం వరకు కూడా మరి ఈ యొక్క రాశులలో నేను చెప్పేటువంటిది ఒకటే విషయము, మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూయించుకుండి దానికి సంబంధించి ఏ సమయంలో మీకు ఏ పని అవుతుంది, ఏ సమయంలో ఏ పని కాదు. ఇప్పుడు అరే నేను జాబ్ ట్రై చేస్తున్నా, ఇది ఇంకా రావట్లేదు, నేను పలానా వివాహ ప్రయత్నాలలో ఉన్నా, నాకు ఇంకా సెట్ అవుతలేదు, విదేశీ ప్రయత్నాలలో ఉన్నా, నాకు ఇబ్బంది అవుతుంది, అసలు వీసా ఇవన్నిటికి సంబంధించి అసలు మీరు ఎప్పుడు చేసుకోవాలి, ఏది కరెక్ట్ టైం, ఇది అసలు మీరు కరెక్ట్ టైంలో చేస్తున్నారా లేదా, అసలు వస్తుందా రాదా, వస్తే ఎప్పుడు వస్తుంది, 10ంటికి బస్సు ఉంది, నేను మబ్బులు 5ంటికే పోయి కూర్చుంటే ఎట్లా, 1 గంట ముందు వెళ్తే సరిపోతుంది అనే విషయాన్ని నేను మీకు క్లారిటీ ఇచ్చి ఖచ్చితంగా మీకు ఏదైతే పని కావాలో 41 నుంచి 3 నెలల లోపు
అది మీకు మీరే మీ ఇంట్లో చేసుకునే విధంగా అద్భుతమైనటువంటి రెమెడీస్తో, అందుకే చెప్తా నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీరు ఆర్డినరీ మనుషులు కావాల్సిన ఎక్స్ట్రాడినరీ మనుషులుగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత నాది. లైఫ్ టర్న్ Yes, ఇది నేను చెప్పేటువంటి మాట కాదు, సాక్షాత్తు అమ్మవారు చెప్పినటువంటి మాటగా మీరు పరిగణనలోకి తీసుకొని ఎవరైతే నన్ను కలుస్తున్నారో వారు అదృష్టవంతులు. అది మీకు తెలుసు. మన ఛానల్ నుంచి ఎన్ని కాల్స్ వస్తున్నాయో, డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కానీ హ్యాపీ ఇన్నరా కనుక. సో ద్వాదశ రాశులకు సంబంధించి మరి ఎట్లా ఉండబోతోంది ఏంది అనేటువంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, జూలై నెలలో సింహరాశి వారందరికీ ఏ విధంగా ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సింహరాశి అనగానే ఇది ఒక ఓజీ పవన్ కళ్యాణ్ గుర్తొస్తుంది. సింహరాశి అంతే ఖచ్చితంగా. అసలు ఆ కసి కనిపిస్తుంది సింహరాశి వారికి. అంటే అంటే నేను జనరల్గా ఒక విషయం చెప్తాను, ఎవరికి నచ్చినా నచ్చకున్నా ఐ డోంట్ నో, కానీ ఆ ఓజీ సినిమా మ్యూజిక్ కానీ దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు ఆ పరిస్థితి, ఆ మూవీ చూస్తే ఎవరికైనా ఒక ఫీల్ అనిపిస్తుంది. అందులో ఎక్కువగా మేషరాశి, సింహరాశి, మకర రాశి వారు ఒకవేళ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే రోజుకొకసారన్నా ఆ ఓజీ రిలేటెడ్ కనెక్ట్ అవుతారు. ఎందుకు అంటే అది నేను చెప్పేది ఎందుకు అంటే కొందరికి కనెక్ట్ అవుతాయి. సో వీరి యాటిట్యూడ్ అట్లుంటది, అగ్ని స్వభావం. ఎస్, ఇట్లా అది ఒక ఫీల్, నేను అనే ఒక అహంభావంతో ఉంటారు. అంటే అహంభావం అంటే మళ్ళీ వేరే అని కాదు చెప్తున్నాను, అహంకారం ఉంటుంది, అహంభావం ఉంటుంది, రెండు ఉంటాయి. మరి అలాంటి సింహరాశి వారికి గత 2000 కర్కాటకం అంటే మన్మధుడు సినిమాలో ఇప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, వాడి ప్రేమ సముద్రం అనో వాడి బాధ ఇదనో అట్లుంటది వీరిది, ఈ కర్కాటకం వారిది. సో సింహం వారిది ఎట్లా అంటే మొత్తం ఇక కత్తితో నరికేసినట్టు ఉంటుంది కథ. సో ఎవరిదైతే సింహరాశి వారు ఉన్నారో నేను చూస్తున్న కామెంట్ నా దాంట్లోనే చాలా మంది, గురుగారు మీరు చెప్తున్నారు సింహాలను కుక్కలు ధర్మతో ఉన్నవి గత కొన్ని రోజుల నుండి. సత్యం. 2025 మార్చి ఏప్రిల్ నుండి కూడా వీరి పరిస్థితి అస్సలు బాగాలేదు. పేరుకే సింహరాశి, పిల్లి కంటే అధ్వానం అయిపోయింది వీరి పరిస్థితి. మోసపోవడమా, దగ్గర వాళ్ళు మోసం చేయడమా, గతంలో వీరు చేసినటువంటి సేవకు ఫలితం లేకపోవడమా. ఒక సర్పంచ్ వచ్చింది నా దగ్గరికి, సింహరాశి ఆయన. 2019 నుంచి 2024 దాకా ఉన్నాడు. ఎప్పుడైతే 24 ఎలక్షన్స్ వచ్చి చేంజ్ అయిపోయిందో ఇక అప్పటి నుండి అసలు ఈయన దేకుడే లేదట పాపం. గుడి మంచి పెద్ద గుడి, పాత గుడి ఉంటే దాన్ని అద్భుతంగా చేయించడం జరిగింది. ఇంకా వేరే కొన్ని విషయాలలో చాలా డౌన్ఫాల్ అవ్వడం కానీ, వేరే ఇంకా రోడ్లు వేపియడం కానీ, రోడ్లు అసలు అక్కడ దేవాలయానికి రోడ్డు పర్మిషన్ లేకుంటే కూడా రోడ్డు పర్మిషన్ తెప్పించి మరి వారు రోడ్లు వేయించి మంచి పెద్ద పెద్ద స్ట్రీట్ లైట్స్ పెట్టించాడట అతను, అద్భుతంగా చేయించిండు. ఇప్పుడు విలువ లేదట పాపం ఆయనకు. అట్లా ఉన్నది, అంటే గ్రహస్థితి అట్లా ఉంటుంది ఏకదం. కానీ సింహరాశి వారు తట్టుకోలేరు చాలా. వీరు మనం కర్కాటక రాశి వారు సెన్సిటివ్ అనుకుంటాం కానీ వారికంటే ఇంకా సెన్సిటివ్ వీళ్ళు. ఐస్ క్రీమ్ లాగా బయటికి హుందాగా ఉంటారు. అంటే ఇప్పుడు ఒక పర్వతం చూస్తే ఏమనిపిస్తుంది, ఎంత ఎత్తున్నది, ఇది ఎక్కగలుగుతామా. కానీ అది మంచు పర్వతం అయితే ముట్టుకుంటే చల్లగా ఉంటది. అట్లా ఉంటది వీరి నేచర్. వీరి దగ్గరికి వెళ్ళి వీరితో ముట్టుకొని మనం మాట్లాడితే వారి ప్రేమ వేరే రకంగా ఉంటుంది సింహరాశి వారిని. సో దూరం నుంచి చూస్తే తెలివని ఒక అది ఉంటుంది. ఎందుకంటే అధికారం చెలాయించాలని కానీ, కొంత ఆధిపత్యం చెలాయించాలని కానీ, నా మాటే సాగాలని కానీ, స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ చెప్పడం కానీ కొన్ని వీరి లోపల ఉంటాయి. కానీ వీరు అధికంగా ఆధ్యాత్మికం వైపు బాగా కనెక్ట్ అయి ఉంటారు. ఎక్కడైనా పూజలు అవుతున్నాయన్నా, ఏమన్నా గుళ్ళో ఏమన్నా జరుగుతుంది అన్నా వీరికి తోచిన వీరున్న దాంట్లో సహాయం చేస్తూ మంచిగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఈ సింహరాశి వారిది. మరి గతంలో చూసుకుంటే స్థాన చలనాలు కానీ, ప్రదేశ మార్పులు కానీ, కష్టపడినటువంటి దానికి ఫలితం లేకుండా పోవడం కానీ,
కొంతమేర మంచి పేరు ఉన్నటువంటి మీది ఒక్కసారిగా ఆ పేరు ఖరాబ్ అయిపోవడం కానీ, అదేవిధంగా కొంత కోర్టు పోలీస్ రిలేటెడ్ పాత అప్పులు ఏవైతే ఉన్నాయో వారు కొంత ఇబ్బందిగా మిమ్మల్ని పెట్టడం కానీ, మీకు వచ్చేటి ఏమో రావట్లేదు, మీరు ఇచ్చేవారేమో ఆగట్లేదు. ఇక అదేవిధంగా కొంత కాలో చెయ్యో విరగడం, కనీసం ఏలు అన్నా విరిగినటువంటి దాఖలాలు ఉంటాయి. చిటికన వేలో బొటన వేలో ఫ్రాక్చర్ అవ్వడము, బొక్క బెనకడము, కారుకు యాక్సిడెంట్ అవ్వడాలు, మీకేం కాకపోవడం కానీ ఇలాంటివి. సో సింహరాశి వారికి పాత స్నేహితులు తిరిగి మళ్ళీ కలిసే అవకాశం ఉంది. ఒక 1.5 year బ్యాక్ మిమ్మల్ని దూరం చేసుకున్న వారు మీకు మెసేజ్ చేయడము, మీకు ఫోన్ చేయడము, మీకు కలవడము, మాట్లాడుతూ అనడము, లేదా మిమ్మల్ని పిలవడము. ఇందులో ఆఫీస్ కూడా గతంలో మీరు వద్దు వెళ్ళిపో అని చెప్పినటువంటి ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ మిమ్మల్ని పిలుచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. లాభాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం అని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా విదేశీ అవకాశాలు, ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి కొంత ఆసక్తి కానీ, అనవసరమైనటువంటి ఖర్చులు కూడా పెరిగేటువంటి దాఖలాలు కనబడుతున్నవి. సో ఓవరాల్గా ఆకస్మికంగా కొన్ని మార్పులు ఉన్నవి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అనేది అవసరం. రహస్య విషయాలను కొంత మీకు సంబంధించిన రహస్య విషయాలు ఏవైతే ఉన్నాయో అవి అక్రమ సంబంధాలే కావచ్చును, లైక్ ఏమైనా అవినీతికి సంబంధించినవి కావచ్చును, కొన్ని బయటపడేటువంటి పరిస్థితి ఉంది. సో మీ చుట్టూ ఏం జరుగుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోండి. ఇన్ని విషయాలు చెప్పిన నీకు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను చెప్తాను, మన ఇద్దరం మాట్లాడుకుందాం పర్సనల్గా. ఎస్, కనుక నన్ను కలవక ముందు కలిసిన తర్వాత రాసుకొని రండి ఇంట్లో నుంచి. అంతేనా? ఛాలెంజ్. వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏదైనా చెప్పండి. అధికంగా మర్రి చెట్టు దగ్గర దీపారాధన మస్ట్ వీరికి. లేదు అనుకుంటే రావి చెట్టు కింద, లేదా అరటి చెట్టుకు పసుపు దారాన్ని కట్టండి. ఒకరోజు కట్టి దాన్ని తీసి మీ చేతికి కట్టుకోండి. అరిటాకులను కుదిరితే ఎక్కడైనా డొనేట్ చేసే ప్రయత్నం చేయండి, హోటల్లోనో ఎక్కడైనా. మంచిగా ఉంటుంది. నమస్తే.